వరి పంటలో జింకు ధాతు లోప నివారణకు ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎప్పుడెప్పుడు పిచికారీ చేసుకోవాలి, ఏ మోతాదులో పిచికారీ చేసుకోవాలి, వాటి యొక్క ధర ఎంత అనేది చాలా క్లియర్ కట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి జింకు ధాతు లోప నివారణకి రెండు పద్ధతులు మనం అవలంబించడం జరుగుతుంది. ఒకటి సాయిల్ అప్లికేషన్, అంటే మనం భూమిలో డైరెక్ట్గా చల్లుకునేటువంటి విధానం కావచ్చు. రెండు పోలియర్ స్ప్రే, అంటే పైపాటుగా మనం పిచికారీ చేసుకోవడానికి ఎలాంటి మందులు ఉన్నాయనేది చాలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు జింకు వల్ల ఉపయోగాలు ఏంటి, జింకు యొక్క సూక్ష్మధాతు లోపం ఏర్పడడం వల్ల పంటలో కనిపించేటువంటి లక్షణాలు ఏంటి, అలాగే ఎలాంటి సందర్భంలో మనకి ఈ జింకు ధాతు లోపం ఏర్పడుతుంది అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జింకు వల్ల కలిగేటువంటి ఉపయోగాలు చూసినట్లయితే మొక్క పెరుగుదలకి, మొక్క అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. అలాగే మొక్కలో ఉన్నటువంటి ఎంజైమ్ల యొక్క పనితీరును చక్కదిద్దటానికి, అలాగే కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరగడానికి, మొక్కల్లో ఉండేటువంటి హార్మోన్లను విశ్లేషించడానికి, రూట్ యొక్క అభివృద్ధి బాగా జరగడానికి, మొక్క అనేది పోషకాలను సక్రమంగా తీసుకోవడంలో ఈ జింకు పాత్ర అనేది అత్యంత ప్రాధాన్యతమైనదిగా రైతులు గుర్తించాలి. జింకు ధాతు లక్ష్యం యొక్క లోపాలని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. మొక్క అనేది సరిగ్గా ఎదగకపోవడం, అంటే వయసుకు తగ్గట్టు పెరగకపోవడం కావచ్చు. ఆకులు అనేది పసుపు పచ్చ రంగుగా మారిపోయి ఈ మూడవ ఆకుపైన ఇటుక రంగు కలిగినటువంటి తుప్పు మచ్చలు అనేది మనకు కనపడడం జరుగుతుంది. ఆకులు చిన్నగా ఉండడం, అలాగే పొట్టిగా ఉండడం, ఓవరాల్గా మొక్క చూసినట్లయితే గిడసబారిపోయి మనకు చాలా స్పష్టంగా ఆ లక్షణాలు అనేది మీకు వీడియోలో చూపించిన విధంగా కనబడడం జరుగుతుంది. సో ఈ జింకు ధాతు లోపం నార్మల్గా ఎలాంటి సందర్భంలో వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు రబీ పంటలో ఈ జింకు ధాతు లోప లక్షణాలను మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇది ఎక్కువగా చౌడు భూముల్లో కావచ్చు, అలాగే లోతట్టు ప్రాంత భూముల్లో కావచ్చు, అలాగే కొత్తగా ఆయకట్టు కట్టినటువంటి భూముల్లో కావచ్చు, భాస్వరం అధికంగా వాడేటువంటి నేలల్లో కూడా ఇది ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. అలాగే ఉదజన చూసిక ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లో ఇది ఎక్కువగా, అలాగే ఎక్కడైతే రైతులు పంట మార్పిడి చేయరో పదే పదే రిపీటెడ్గా ఈ వరి సాగు చేస్తున్నటువంటి ఈ పొలాల్లో ఎక్కువగా మనకు జింకు లోపం అనేది కనిపించడం జరుగుతుంది. దీని యొక్క నివారణకి మనం ఏం చేయాలి అనేది 2 మెథడ్స్ అనుకున్నాం. ఒకటి సాయిల్ అప్లికేషన్, అలాగే పోలియర్ స్ప్రే. ఇప్పుడు మనం ఈ సాయిల్ అప్లికేషన్లో దీని నివారణకి మనం ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ దుక్కి దమ్ము చేసేటువంటి సమయంలోనే మనం ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ని వేసుకున్నట్లయితే మనం ఈ జింక్ యొక్క లోపాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బాగా సమస్యాత్మక భూములు కలిగినటువంటి ఈ నేలల్లో మనం ఎకరానికి 40 కిలోల చొప్పున ఈ జింక్ సల్ఫేట్ని వేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మార్కెట్లో మంచి అందుబాటులో ఉండి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయినటువంటి చెలామిన్ గోల్డ్ అయినటువంటి ప్రోడక్ట్, ఇది ఏరిస్ కంపెనీకి సంబంధించింది. ఇది పూర్తిగా వైట్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఇన్స్టాంట్లీ మనకి ఇది మొక్క అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి గుణం ఇందులో ఉండడం జరుగుతుంది. ఇందులో చెడెన్ ఈడిటిఏ రూపంలో 15% ఈడిటిఏ రూపంలో అనేది జింక్ ఉండడం జరుగుతుంది. ఇది ఎకరానికి 500 గ్రామ్స్ చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్యాత్మకమైనటువంటి భూములు ఉన్నట్లయితే మనం ఎకరానికి 1 kg వరకు చల్లుకున్నట్లయితే జింకు ధాతు యొక్క లోపాన్ని మనం నివారించిన వాళ్ళం అవుతాం. ఈ చెలామిన్ గోల్డ్ అన్నటువంటి ప్రోడక్ట్ మార్కెట్లో 750 నుంచి 800 రూపాయల మధ్యలో ఇది దొరకడం జరుగుతుంది. సో దీన్ని మనం ఇటు దుక్కిలో నాటు వేసుకునేటువంటి ముందు దుక్కిలో విడిగా చల్లుకోవాల్సి ఉంటుంది. డిఏపితో కలిపి అసలు చల్లరాదు. మన దుక్కిలో నాటు వేసి ఒక 3 days ముందే కనుక చల్లుకున్నట్లయితే మనం మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాటు వేసిన తర్వాత 15 రోజుల తర్వాత కూడా మనం ఈ చెలామిన్ గోల్డ్ కూడా చల్లుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే కాకుండా మనం చేసేటువంటి మొదటి పిచికారీలో 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనకు ఈ జింకు లోపాన్ని పంటలో నివారించడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత ఉండేటువంటి ప్రోడక్ట్ చూసినట్లయితే ప్రోజింక్, ఇది కూడా ఏరీస్ అగ్రో లిమిటెడ్ కంపెనీకి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే మనకు ఆర్గానిక్ నైట్రోజన్ 5.7% ఉండడం జరుగుతుంది. అలాగే ఆర్గానిక్ కార్బన్ 16 to 18% ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా టోటల్ అమైనో యాసిడ్స్ 35 నుంచి 38% వరకు ఉండడం జరుగుతుంది. అలాగే జింక్ అనేది 12% అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి బెస్ట్ ప్రోడక్ట్, జింక్ ఉన్నటువంటి ప్రోడక్ట్గా మీకు దీన్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మార్కెట్లో చూసినట్లయితే జినెట్రా 700 అని మనకి ఎఫ్ఎంసి కంపెనీలో ఇది దొరకడం జరుగుతుంది. జింక్ ఆక్సైడ్ సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ 39.5% మనకు ఇందులో జింక్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో హై జింక్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి మార్కెట్లో ది బెస్ట్ ప్రోడక్ట్ మనకు ఎఫ్ఎంసి కంపెనీకి చెందినటువంటి జినెట్రా అనేది. సో ఓవరాల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి 3 ప్రోడక్ట్లో చూసినట్లయితే జింక్ సల్ఫేట్ కన్నా ది బెస్ట్ చిలేటెడ్ జింక్ చెప్పవచ్చు. చిలేటెడ్ జింక్ కన్నా ది బెస్ట్ జినెట్రాగా చెప్పవచ్చు. సో సల్ఫేట్లో కంటే చిలేట్లో ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, చిలేటెడ్ కన్నా మరీ ఎక్కువ క్వాలిటీ మనకి జినెట్రాలో ఉండడం జరుగుతుంది. కాబట్టి పంట పూర్తిగా జింకు లోపంతో చాలా స్పష్టంగా కనబడినట్లయితే మీరు స్ప్రేకి వెళ్ళదలుచుకున్నట్లయితే ఖచ్చితంగా జినెట్రాను స్ప్రే చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనం ఎకరానికి 250 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. 450 రూపీస్ వరకు దీని ధర అనేది ఉండడం జరిగింది. సో ఈ జినెట్రాను ఉపయోగించే ముందు రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా బాటిల్ అనేది చాలా వరకు బాగా షేక్ చేసిన తర్వాత మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. దీని ఎట్టి పరిస్థితుల్లోనూ సాయిల్ అప్లికేషన్కి ఇవ్వకూడదు. ఇది కంపెనీ ప్రత్యేకించి వాళ్ళ యొక్క డిస్క్లైమర్స్ డూ వాట్ నాట్ డూ అనే దాంట్లో మెన్షన్ అనేది చేయడం జరిగింది. జింక్ ఇంక్లూడింగ్ ఫంగిసైడ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉండడం జరిగింది. ది బెస్ట్ ప్రొడక్ట్స్ అని మనం ప్రత్యేకించి జింక్ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఫంగిసైడ్లో ఇంక్లూడింగ్ జింక్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి చూసినట్లయితే మనకు ఇండోఫిల్ Z78 అన్నటువంటి ప్రోడక్ట్. సో ఇది జినెప్ 75% WP రూపంలో అందుబాటులో ఉంది. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్, ద బెస్ట్ మాలిక్యులర్ అని చెప్పొచ్చు. సో ఇది పిచికారీ చేసుకున్న వెంటనే మనకు ఆకులన్నీ పచ్చగా మారిపోవడం, మంచి హెల్తీ లీవ్స్ కానీ మంచి ఈల్డింగ్ రావడానికి ఈ ఇండోఫిల్ Z70 అనేది ఉపయోగపడటం జరుగుతుంది. తర్వాత ది బెస్ట్ ప్రోడక్ట్ చూసినట్లయితే మనకు ఆంట్రాకాల్, ఇది బేర్ కంపెనీకి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే ప్రొపినెప్ 75% WP రూపంలో ఉంటుంది. ఇది కూడా బెస్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ బోత్ ఇది కాంటాక్ట్ కావచ్చు, ఇటు ప్రివెంటివ్ యాక్షన్తో పనిచేసేటువంటి బెస్ట్ మాలిక్యులర్గా చెప్పవచ్చు. ఇందులో జింక్ అప్ టు 21% అనేది ఉండడం జరుగుతుంది. ఇది పిచికారీ చేసిన 1 గంట తర్వాత వర్షం పడ్డా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంత త్వరగా ఫాస్ట్గా కన్జ్యూమ్ చేసుకున్నటువంటి గుణం ఈ ఆంట్రాకాల్లో ఉంటుంది. నెక్స్ట్ ది బెస్ట్ ప్రోడక్ట్ చూసినట్లయితే పాలిరామ్. సో ఇందులో మెటీరామ్ 70% WG రూపంలో ఉంటుంది. ఇది కూడా సేమ్ బ్రాడ్ స్పెక్ట్రమ్, ఇటు డిసీజెస్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఆకులు అనేది కూడా గ్రీన్ పచ్చగా రావడం మనం గమనించవచ్చు. ఇందులో జింక్ పర్సెంట్ చూసినట్లయితే అప్ టు 14% వరకు ఇందులో ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. వీటి మధ్యలో డిఫరెన్స్ కానీ ఎంత మోతాదులో వాడుకోవాలి, వాటి యొక్క రేట్ ఎంత అనేది స్పెషల్గా ఒక వీడియోలో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీకు ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో వివరించాలని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.